హాయ్ అండి. ఈ రోజుటి వీడియో ఏంటంటే కొత్తిమీరతో కూర అండి. నాకు పెళ్ళయ్యాకే తెలిసిందండి కొత్తిమీరతో కూడా కూర చేస్తారని. ఈ కర్రీ అయితే టోటల్లీ మా అత్తయ్య గారి రెసిపీ అండి. అది ఎలానో ఒకసారి మరి మీరు కూడా చూసేయండి. ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టి దానిలో కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. దానిలో తాలింపు దినుసులు వేసుకొని ఇంగువ, పసుపు, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసి ఒక్క నిమిషం పాటు వేగనివ్వాలి. ఆ వేగిన దాంట్లో కొద్దిగా తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మగ్గనిచ్చి తర్వాత కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేమైతే ఉల్లిపాయలు 2 పెద్ద ఉల్లిపాయలకి ఒక పెద్ద కట్ట కొత్తిమీర అయితే తీసుకున్నామండి. కొత్తిమీరలో ఉన్న పచ్చివాసన మొత్తం పోయేదాకా వేయించుకొని తర్వాత కారం అయితే యాడ్ చేసుకోవాలి. మేమైతే ఇక్కడ ఎండు కారమే యూజ్ చేసామండి. మీకు ఇంకా స్పైసీ కావాలి అనుకుంటే గ్రీన్ చిల్లీ అయినా వాడుకోవచ్చు, అదే అండి పచ్చిమిర్చి అయినా వాడుకోవచ్చు. ఇంకా కారం వేసిన తర్వాత కర్రీలో మొత్తం కలిసేలాగా కలుపుకొని తర్వాత శనగపిండి అయితే యాడ్ చేసుకోవాలండి. మేము తీసుకున్న క్వాంటిటీకి 4 to 5 స్పూన్స్ అయితే శనగపిండి పట్టిందండి. శనగపిండిలో ఉన్న పచ్చివాసన కూడా మొత్తం పోయేదాకా వేయించుకోవాలి. శనగపిండి వేగుతూ ఉంటేనే మంచి అరోమా వస్తుందండి. అలా వచ్చిందంటే ఇంకా కూర అయితే కంప్లీట్ అయిందని. ఈ కర్రీకి అయితే ఎలాంటి మసాలా యూస్ చేయము, కంప్లీట్గా కమ్మనైన కూర అన్నమాట. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని తినడమే అనమాట. కొత్తిమీర అంటే ఇష్టం లేని వాళ్ళైనా సరే ఇలా ఒక్కసారి చేసి తిన్నారంటే ఫిదా అవ్వాల్సిందే. అన్నంలోకైనా చపాతీలోకైనా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.